జిటిపిఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పోలీస్ డ్యూటీ మీట్ తో నైపుణ్యం, సామర్థ్యం మెరుగుపడతాయి. రామగుండం సిపి అంబర్ కిషోర్ జా వెల్లడి. సింగరేణిలో పగడ్బందీ బొగ్గు రవాణా జరుగుతుంది. ప్రతి టన్నుపై డిజిటల్ నిఘా ఉంటుంది. RG3 GM సుంకర మధుసూదన్ వెల్లడి. టీఆర్ఎస్డీ పార్టీ నుండి తనను సస్పెండ్ చేయడం కాదు, తానే పార్టీకి రాజీనామా చేశాను. తోడేటి శంకర్ గౌడ్ స్పష్టం. జూన్ 6 వరకు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. అధిక ధరలకు పాఠ్య పుస్తకాలను విక్రయిస్తే దాడులు తప్పవు. AISF జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం హెచ్చరిక. రామగుండం పోలీస్ కమిషనరేట్లో సోమవారం పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హాజరై ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పెద్దపల్లి, మంచిర్యాల జోన్లకు చెందిన అధికారులు, సిబ్బందికి కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ ట్రాకింగ్, పేలుడు పదార్థాల గుర్తింపు, యాంటీ సబోటేజ్ తనిఖీలు, కంప్యూటర్ అవగాహన, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ప్రతిభ కనపరిచిన అధికారులు, సిబ్బందికి జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని, అనంతరం జాతీయ స్థాయిలో నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. శాస్త్రీయ దర్యాప్తు, వేలిముద్రల విశ్లేషణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కేసుల దర్యాప్తులో మెలకువలను నేర్చుకోవడానికి, పోలీసు నైపుణ్యాలను ప్రదర్శించడానికి, సంక్లిష్టమైన కేసుల పరిష్కారానికి అవసరమైన ఆలోచనలను పరస్పరం పంచుకోవడానికి, వృత్తిపరమైన పనితీరు, సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి జోన్, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్లలో పాల్గొనే అవకాశం లభిస్తుందని, వివిధ ప్రాంతాల పోలీసు అధికారుల మధ్య పరస్పర సహకారం, ప్రోత్సాహం మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, అడిషనల్ డీసీపీ కె శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేందర్, ఏఓ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణిలో పగడ్బందీ బొగ్గు రవాణా జరుగుతుందని, ప్రతి టన్నుపై డిజిటల్ నిఘా ఉంటుందని RG3 GM సుంకర్ మధుసూదన్ తెలిపారు. సోమవారం RG3 GM కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ బొగ్గు రవాణా వ్యవస్థ అత్యంత పారదర్శకంగా, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణతో కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇటీవల బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో చోరీలు జరిగాయన్న ఆరోపణలు వాస్తవాలకు దూరమని, సింగరేణిలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో సుమారు 85% రైల్వే మార్గం ద్వారా, మిగిలిన 15% రోడ్డు మార్గం ద్వారా వినియోగదారులకు చేరుతుందని, బొగ్గు లోడింగ్ నుంచి గమ్యస్థానానికి చేరే వరకు ప్రతి దశను SAP, RFID, GPS, CCTV, లోకల్నిట్ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని, రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేసే వాహనాలకు GPS, జియో ఫెన్సింగ్ సదుపాయం ఉండగా, మార్గం తప్పినా వెంటనే అధికారులకు అలర్ట్ వెళ్తాయని తెలిపారు. 1000 బ్రిడ్జిల వద్ద బరువులను డిజిటల్గా నమోదు చేసి లోడింగ్, అన్లోడింగ్ వివరాలను సరిపోల్చి తనిఖీ చేస్తున్నామని, అదేవిధంగా రైల్వే ట్రాక్ల ద్వారా జరిగే బొగ్గు రవాణా కూడా SAP ఆధారిత డిజిటల్ విధానంలో కొనసాగుతోందని, సింగరేణి సెక్యూరిటీ ఫ్లయింగ్ స్క్వాడ్లు, చెక్ పోస్టులు, ఆకస్మిక తనిఖీలు నిరంతరం నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. సింగరేణి కాలనీలో బొగ్గు మాయమైందని, బొగ్గు అక్రమ రవాణా జరుగుతుందని కొన్ని పేపర్లో వార్తలు వచ్చినాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. సింగరేణిలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క టన్ను బొగ్గు కూడా ఉత్పత్తి ప్లేస్ దగ్గర నుంచి కస్టమర్ వరకు చేరేంత వరకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగినది. పర్టికులర్గా మైన్లో బ్రిడ్జెస్ ఉంటాయి. అంతేకాకుండా ఇది డిజిటలైజేషన్ ద్వారా మనం జియో ఫెన్సింగ్, GPS సిస్టమ్ ద్వారా మన లారీ ఎక్కడికి వెళ్తుంది, కస్టమర్ చేరేంత వరకు కూడా దాన్ని మనం మానిటర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బ్రిడ్జిలు ఉంటాయి. తర్వాత ఇన్ టైము, అవుట్ టైము కంటిన్యూగా ట్రాకింగ్ చేస్తుంటాం వెహికల్ని. సో 80% ఒక టన్ను కూడా బయటికి వెళ్ళే అవకాశం లేదు.
ఇదంతా SAP అనే ఒక ERP సిస్టమ్ ద్వారా మానిటరింగ్ జరుగుతుంది. ఇవన్నీ సర్వర్లో కూడా డాటా 24/7 మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అపోహలు నమ్మకూడదు. ఎందుకంటే ఇది సింగరేణి సంస్థకు చెడ్డ పేరు తీసుకొస్తుంది. సింగరేణి సంస్థలో పారదర్శకంగా రవాణా బొగ్గు అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ బొగ్గు అమ్మడం కూడా అంతా హైదరాబాద్ మార్కెటింగ్ డివిజన్ వాళ్ళు అలాట్ చేస్తారు. అది డిస్ప్లే సిస్టమ్ ద్వారా కంప్యూటర్లో అలాట్ చేస్తారు. అలాట్మెంట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏం లేకుండా అంత SAP నుంచి సిస్టమ్ ద్వారానే జరుగుతుంది. ప్రతి టన్ను కూడా సిస్టంలో రికార్డ్ అవుతుంది, సర్వర్లో స్టోర్ అవుతుంది. కాబట్టి సింగరేణి సంస్థ మీద వస్తున్న అవాస్తవాలను ఎవరు నమ్మకూడదు. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, గోదావరి ఖని మరియు NTPC ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని సాధించింది. మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో మెరిసి పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు. B. శివకేశవ 577, A. కేదరేశ్వర్ 574, G. అమూల్య 571, S. ఆరాధ్య 570, B. హర్షిత 569, N. శ్రీహరిణి 569. ఇవే కాకుండా 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 24 మంది, 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 78 మంది, 450 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 41 మంది, 400 పైగా సాధించిన విద్యార్థులు 14 మంది మరియు ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించే ఏకైక విద్యాసంస్థ. ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విజయవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది. Admissions are open for the academic year 2026 to 2027. For more information, contact 812-502-5130, 812-502-5131, 812-502-5132, 94-929-37240. టీఆర్ఎస్ డి పార్టీ నుండి తనను సస్పెండ్ చేయడం కాదు, తానే పార్టీకి రాజీనామా చేశానని తోడేటి శంకర్ గౌడ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ డి పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆ పార్టీ అధ్యక్షులు నరాల సత్యనారాయణ పార్టీ నుండి సస్పెండ్ చేశామని చేసిన ప్రకటనపై శంకర్ గౌడ్ స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ కోసం కష్టపడి జీరోగా ఉన్న పార్టీని దాదాపు 5 జిల్లాలో సభ్యత్వం నమోదు చేయించి ఒక స్థాయికి చేర్చడం జరిగిందన్నారు. కానీ పార్టీ అధ్యక్షునిగా ఉన్న నరాల సత్యనారాయణ పార్టీ కోసం ఏమీ పని చేయకుండా సఖీ పేరిట మహిళలకు మోసం చేస్తూ వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాగే ఒక్క కేసు లేకున్నా ఉద్యమకారుల వేదికకు అధ్యక్షునిగా ఉంటూ ఉద్యమకారుల నుండి కూడా డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. సఖీ పేరిట మహిళలకు ఉద్యమ నాయకునిగా చెప్పుకుంటూ ఉద్యమకారులను మోసం చేయడం వంటి నరాల సత్యనారాయణ విధానాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని శంకర్ గౌడ్ వెల్లడించారు. పార్టీకి రాజీనామా చేయడంతో దిక్కుతోచని స్థితిలో తనపై అభియోగాలు మోపుతూ సస్పెండ్ చేశారని చెప్పుకోవడం ఆయన పిచ్చితనమని శంకర్ గౌడ్ అన్నారు. తెలంగాణ రక్షణ సమితి పార్టీ నుండి రాజీనామా నిన్న సాయంత్రమే గౌరవ అధ్యక్షుల వారికి పంపడం జరిగింది. దాన్ని ఈరోజు చూసి వాట్సాప్లలో మీరు సస్పెండ్ చేసినని పెట్టడం అది ప్రజలే గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణ రక్షణ సమితి డి పార్టీకి రాజీనామా చేసడానికి చాలా కారణాలు ఉన్నాయి. కర్ణుని సావుకు 1,00,000 కారణాలు ఉన్నట్టు తెలంగాణ రక్షణ సమితి పార్టీ అధ్యక్షులకు 1,00,000 కారణాలు ఉన్నాయి. ఇది చాలా డేంజర్ అయిన కారణాలు. నేనంతా లోతుకు పోదాల్చుకోలేదు. ఎందుకుంటానంటే వారికి ఆయన చేసిన ద్రోహం మహిళలను కాపాడుతాని నీతులు చెప్తాడు, మహిళలను రక్షిస్తా నీతులు చెప్తాడు. కానీ మొట్టమొదలు మహిళలకు సఖీ పేరు చెప్పి చాలా ద్రోహం చేసాడు. నెంబర్ 1. నెంబర్ 2లో నేను టీఆర్ఎస్ డి పార్టీలో చేరడము, టీఆర్ఎస్ పార్టీలో 24 ఏళ్ళు నేను పనిచేసిన ఒక కండువా టీఆర్ఎస్ పదాన్ని చూసి నా 24 ఏళ్ళ సీనియర్ని చూసి నేను అలా చేరడం జరిగింది. 24 జనవరి 6 తారీఖు. అప్పటి నుంచి ఆయన చుట్టూ అసలు చేరేసేటప్పుడు ఎవరు లేరు, ఆయన ఒక్కడే. నేను దాదాపు 5 జిల్లాల కార్యకర్తను, జిల్లా అధ్యక్షులను, నియోజకవర్గ ఇన్ఛార్జ్ను, మండలాధ్యక్షులను వేసి నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీని డెవలప్ చేసిన. ఆయన చేసింది ఏం లేదు. కాబట్టి అందులో కూడా పూర్తి స్థాయిలో ఆయన ఎమ్మడి ఎవ్వరు లేరు. అసలు టీఆర్ఎస్ డి పార్టీ అంటే ఎక్కడిది అనేది చాలామంది చర్చ పెట్టుకున్నారు. నేను ఒక్కరిని ఇలా ఇరికిన కదా
కొద్ది రోజు చూస్తామని సంవత్సరంన్నర వేచి చూడడం జరిగింది. కాబట్టి అలా పూర్తి స్థాయిలో బలం లేదు, ఇలా ఏం లేదన్నా నేను ఉద్యమకారుణ్ణి, నా మీద కేసులున్నాయని నన్ను అక్కడ కూడా మోసం చేసి తెలంగాణ ఉద్యమకారుల వేదిక నేను రిజిస్ట్రేషన్ చేస్తానని ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అతనే ఒకే చేసిండు, సరే ఉద్యమకారుడు అనుకుని నేను కూడా నమ్మిన. ఆయన ఇది ఒక కేసు కూడా లేదు. ఒకవేళ కేసులు ఉన్నట్లయితే నా మీద 20 కేసులున్నాయి, నేను రేపు వాట్సాప్లలో పెడతా, 3 సార్లు జైలు పోయినా, అవి కార్డులు పెడతా, 650 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన. చైర్మన్ నేను ఉండాలంటే నేనే ఉంటాను, ఉన్నావు చేస్తూ ఉండు. కానీ నీ పూర్తి బాధ్యత తెలిసినాక నీ మీద కేసులు లేవని నాకు తెలిసింది. ఇప్పుడు ఎక్కడ పనిచేసి వచ్చిందంటే కేసులు లేని వాళ్ళను నువ్వే చెప్తాను, నిజమైన ఉద్యమకారులది తెలంగాణ ఉద్యమకారుల వేదిక అని చాలాసార్లు చెప్తాను. అసలు నువ్వే నిజమైన ఉద్యమకారుని కాదు, ఇది తప్పు అని నా ఆత్మ కనిపించి ఇది కరెక్ట్ కాదని నీకు చెప్పడం జరిగింది చాలాసార్లు. ఆయనకు ఇంటర్నెట్గా చెప్పిన అసలు నిజమైన ఉద్యమకారుని ఈ 420 నరాల సత్యనారాయణతో ఉండడం నా విలువబోతుంది, నాకు సిగ్గుచేటని ఈ నిన్న సాయంత్రమే రాజీనామా చేయడం జరిగింది. ఆయనకు కూడా నేను వాయిస్ రికార్డు పెట్టిన, నాకేడ ఉన్నాయి అన్ని ఇలా గ్రూపులలో పెట్టిన. కాబట్టి నిజమైన తెలంగాణ ఉద్యమకారులు గమనించండి, నేను నా దగ్గర నెంబర్ 1 బుక్ ఉంది, 80 చిట్టీలు కట్ అయినాయి, 40,000 కలెక్షన్ అయినాయి. 40,000 కలెక్షన్లలో ఫస్ట్ ఉద్యమకారులది ఎప్పుడైతే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ వచ్చిందో గోదావరి కానీ లక్ష్మీ ఫంక్షన్లలో 42,500 ఖర్చు పెట్టి నేను బ్రహ్మాండాలు భోజనాలు పెట్టి ఆయనను పిలిపించి నేను ప్రోగ్రాం చేసిన. ఇలా ఇదే చైర్మన్ కనీసం ఒక మన ఫ్లెక్సీ డబ్బులు కొట్టుకుంటే నేను బతకత్తన్నాడు, ఏమైందంటే వేనం కొడతాడు. అసలు చైర్మన్ గారు ఒక ఫ్లెక్సీ కూడా పైసలు ఇవ్వలేదు, ₹1 పెట్టలేదు. మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు తప్ప ఆయన రూపాయి పెట్టాడు. నీ దగ్గర లేవు, అందరి దగ్గర వసూలు చేస్తావు, నువ్వు అన్ని మెయింటైన్ చేస్తావు, నీ మాటలు నీ విధానాలు ఎవరికి నచ్చాయి, నిన్ను ఎవరు నమ్మరు. నిజంగా చెప్తున్నా, దీంతో నువ్వు జీరోలో పడతావు, నువ్వు నిన్ను ఎవరు నచ్చరు అనేది ఈ యొక్క. పెద్దపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని ఐసీడీఎస్ రామగుండం ప్రాజెక్టులో 4 పోస్టులు, ఐసీడీఎస్ పెద్దపల్లి ప్రాజెక్టులో 17 పోస్టులు, ఐసీడీఎస్ మంతని ప్రాజెక్టులో 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ విధానంలో మాత్రమే స్వీకరించబడతాయని తెలిపారు. వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని, జూలై 6 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. అభ్యర్థులు సంబంధిత అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామం లేదా మున్సిపల్ వార్డుకు చెందిన స్థానిక మహిళలై ఉండాలని, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయబడతాయని తెలిపారు. వినికిడి యంత్రాల సహాయంతో వినగలిగే హెచ్హెచ్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుతో పాటు ఎస్ఎస్సి మెమో, వయస్సు ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, దివ్యాంగుల సదరం సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, అనాథ ధృవీకరణ పత్రం తదితర పత్రాలను జతపరచాలని సూచించారు. ప్రజావాణి లేదా కార్యాలయాల్లో నేరుగా సమర్పించిన దరఖాస్తులు స్వీకరించబడవని, ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే ఈ నియామక ప్రక్రియను ఏ దశలోనైనా రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. లహరి డెంటల్ క్లినిక్, లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014.
గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు మేము చెప్పిన బుక్ స్టాల్స్లోనే బుక్స్ తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్న పాఠశాలలపై దాడులు తప్పవని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణుగుంట్ల ప్రీతం హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులకు విద్యను అందించాల్సింది పోయి విద్యతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. డిస్ట్రిబ్యూటర్తో పర్సంటేజ్ మాట్లాడుకొని అధిక రేట్లకు బుక్స్ని బట్టలను విక్రయిస్తున్నారన్నారు. విద్య నేర్పించాల్సిన ఉపాధ్యాయులే చాప కింద నీరులాగా అవినీతి అక్రమాలకు పాల్పడితే విద్యార్థులకు ఏమి సందేశం ఇచ్చినట్లు అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ని అధిక ధరలకు విక్రయిస్తే చూస్తూ ఊరుకోమని, విద్యాధికారులు స్పందించకుంటే కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలోని కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా విద్యా వ్యాపారం చేయడం జరుగుతూ ఉంది. పాఠ్య పుస్తకాలను ఒకే బుక్ స్టాల్లో తీసుకోవాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూసుకున్నట్టయితే పాఠ్య పుస్తకాలను ఏ బుక్ స్టాల్లోనైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ పాఠశాల వాళ్ళు పర్సెంటేజ్కు మాట్లాడుకొని ఒకటే బుక్ స్టాల్, వారు చెప్పినటువంటి బుక్ స్టాల్లో తీసుకునే విధంగా వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులను. ఎవరైతే ఇట్లా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో ఆ పాఠశాలలను సీజ్ చేయాలని చెప్పి విద్యాధికారులను కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని పాఠశాలలు పర్సెంటేజ్తో మాట్లాడుకొని సపరేట్ బుక్ స్టాల్ పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు అంటే లక్షల రూపాయలు దండుకోవడం, అంటే ఈరోజు మనం చూసినట్లయితే విద్యను మనకు అందించే పరిస్థితి లేదు. విద్యా వ్యాపారం చేయడం జరుగుతూ ఉంది. పాఠ్య పుస్తకాల పేరిట, డ్రెస్సుల పేరిట, అంటే ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు. విద్యాధికారులు కూడా చూడనట్టు వెళ్తూ ఉన్నారు. విద్యాధికారులు స్పందించాలి. నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కొన్ని పాఠశాలలు అయితే మనము ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలను, డ్రెస్సులను కూడా అమ్మడం జరుగుతూ ఉంది. ఇక్కడ విద్యాధికారులు ఉన్నారా లేరా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ బుక్స్ నిబంధనల విరుద్ధంగా అమ్ముతున్నారని చెప్పి విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేసినప్పటికీ కూడా విద్యాధికారులు మరి ఆన్లైన్లో ఎట్లా చేస్తారని చెప్పి అడిగే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాను. విద్యాధికారులు కూడా వెంటనే స్పందించి నియమ నిబంధనలు పాటించకుండా ఎక్కడ పడితే విచ్చలవిడిగా పాఠ్య పుస్తకాల మీద వ్యాపారం చేస్తున్నటువంటి పాఠశాలలపై ఏఐఎస్ఎఫ్గా దాడులు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. విద్యాధికారులు కూడా మేము ఫోన్ చేసినప్పుడు స్పందించకుండా మేము మీటింగ్లో ఉన్నామని చెప్తేనైతే మీకు కూడా మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఎవరైనా పాఠ్య పుస్తకాల పేరిట అధిక రేట్లకు పాఠ్య పుస్తకాలను అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే దాడులు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రామగుండం నగర కార్యదర్శి మాతంగి సాగర్, ఆర్ఏ జశ్వంత్, గుడిసెల ప్రణీత్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్, కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ సోని బాలాదేవి ఆదివారం రాత్రి తన బృందంతో కలిసి గోదావరి కనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి ఆర్జీవన్ జిఎ లలిత్ కుమార్ ఆమెకు స్వాగతం పలికి స్టేడియంలోని క్రీడా సౌకర్యాలను వివరించారు. సోని బాలాదేవి స్టేడియం పరిధిలోని సిఈఆర్ క్లబ్, షటిల్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్ తదితర క్రీడా వసతులను పరిశీలించారు. అక్కడ అందుబాటులో ఉన్న క్రీడాకారులతో మాట్లాడి సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, అవసరాల గురించి అడిగారు. క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే క్రీడా మౌలిక వసతులను మరింత మెరుగుపరచడం, యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం, శిక్షణా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం వంటి అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఆర్జీవన్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సీనియర్ క్రీడాకారులు మురళి, టైసన్ శ్రీనివాస్, జాన్ కెనడీ, జిమ్ కోచ్ నర్సింగ్ తదితరులు ఉన్నారు. భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా పవర్ హౌస్ కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని చిన్నారులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి సూచనల మేరకు జనగామ మండల పరిధి ఆధ్వర్యంలోని 7వ డివిజన్ పవర్ హౌస్ కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని చిన్నారులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు దేశ ప్రజల సంక్షేమం కోసం మోదీ ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, జన్ధన్ యోజన, సుకన్య యోజన, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్, వందే భారత్, ఉచిత రేషన్ బియ్యం వంటి పథకాల ఆవశ్యకతను తెలిపారు. పిల్లలకు బుక్కులు, పెన్సిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. దీని భాగంలో మన ఈ
నియోజకవర్గం ఇన్ఛార్జి రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలు పందుల సంజయరాణి ఆదేశాల మేరకు నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో 20,000 బుక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు దేశంలో వందే భారత్ కానీ స్వచ్ఛ భారత్, ఈ ఉచిత రేషన్ బియ్యం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో. ఆయన ఈరోజు ఈ భారతదేశం ఈ రకంగా ఉండాలంటే ఆయనకు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మండల బీజేపీ సీనియర్ నాయకులు తడగొండ నరసయ్య, మండల అధ్యక్షులు గండబోయిన భూమయ్య, బియ్యాల మహేందర్, బండారి శ్యామ్, కొట్టె నరేష్, జక్కన బాలు, శిలారప్ కళ్యాణ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ డ్యూటీ మీట్తో నైపుణ్యం, సామర్థ్యం మెరుగుపడతాయి. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా వెల్లడి. సింగరేణిలో పగడ్బందీ బొగ్గు రవాణా జరుగుతుంది. ప్రతి టన్నుపై డిజిటల్ నిఘా ఉంటుంది. RG3 GM సుంకర మధుసూదన్ వెల్లడి. టీఆర్ఎస్డీ పార్టీ నుండి తనను సస్పెండ్ చేయడం కాదు, తానే పార్టీకి రాజీనామా చేశాను. తోడేటి శంకర్ గౌడ్ స్పష్టం. జూన్ 6 వరకు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. అధిక ధరలకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తే దాడులు తప్పవు. AISF జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.